ఛానల్ నీతో చెప్పన. ఈరోజు నేను మీ అందరితో ఎమ్మి వెల్లుల్లి రసం ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సో ఇది హెల్త్కి డైజెషన్కి చాలా మంచిది. కిడ్స్కి ప్రెగ్నెంట్ ఉమెన్కి తింటే డైజెషన్ అనేది చాలా బాగుంటుందండి. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు 2 టమాటాలు, ఆయిల్, తాలింపు ఐటమ్స్, కొరియాండర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్, రసం పొడి, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఇలా తీసి పెట్టుకున్న వెల్లుల్లి. ఇవి కొంచెం క్రష్ చేసి తాలింపులో వేస్తే మనకి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. అలాగే లైట్గా కొంచెం పైన కొబ్బరి వేస్తే మనకి చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా వస్తుంది రసం. సో ఇప్పుడు ఫస్ట్ టొమాటోస్ని మనం ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని ప్యూరీలా చేసుకుందాం. సో టమాటాలు ఇలా మనం చక్కగా కట్ చేసుకుని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి ప్యూరీలాగా. సో మనము గిన్నెలో ఆయిల్ వేసుకుని ముందుగా తాలింపు వేయించుకుందామండి. అలాగే దాంట్లో ఇంగువ, కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసుకుందాము. సో ఇప్పుడు మనము వెల్లుల్లిని ఇందులో క్రష్ చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు ఈ వెల్లుల్ని కూడా తాలింపులో వేస్తే ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి క్రష్ చేస్తే. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. సో ఇప్పుడు టమాటా ప్యూరీ మనం మిక్స్ చేసుకున్నాం కదండి, దాన్ని ఇందులోనే వాటర్, అలాగే సరిపడా సాల్ట్, సో ఇప్పుడు దీన్ని కొంచెం మరగనిద్దామండి. మేబీ ఒక 5-10 మినిట్స్ మరిగితే టేస్ట్ అనేది బాగుంటుంది. ములక్కాళ్ళు ఒక విజిల్ రానిస్తే చక్కగా ఇలా ఉడికిపోతాయండి. సో ఇప్పుడు ఈ ములక్కాడిని కూడా మనం ఈ టమాటాలో వేస్తే ములక్కాడకి టమాటా టేస్ట్ అనేది బాగా పట్టి రసంలో ఇంకా ఎమ్మీగా ఉంటుంది ములక్కాడ టేస్ట్ కూడా. సో ఇప్పుడు చూసారండి రసం చక్కగా మరిగిపోయింది. ఇందులో మనము ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే రసం పౌడర్ అన్నీ వేసి ఇంకో పొంగు రానిద్దాం. ఇప్పుడు చూసారండి రసం చక్కగా మరిగిపోయింది. ఇందులో మనము ఇందాక ఇప్పుడు కట్టేసి దీంట్లో వేయించి పెట్టుకున్న తాలింపు, కొరియాండర్, అలాగే కొంచెం కొబ్బరి, చూసారండి ఎమ్మి రసం రెడీ.